నమస్కారం. నర్మదా నది ఈ కారణం చేతనే అంత ప్రశస్తిని పొందింది. అది సాక్షాత్ శివలింగ కోటుల్నికి కన్నతల్లి కడుపులో పెట్టుకుని ఉంటుంది. ఆ ప్రవాహం తరిగేది కాదు, అది నిరంతరము అలా ప్రవహించి వెళ్ళిపోతూ ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి ఆ నర్మదా నది ప్రవాహము ఏది ఉన్నదో అది మీరు భారతదేశ పటంలో ఎక్కడ నిలబడి ఉండండి, ఒక్కసారి నర్మదా అని స్మరిస్తే చాలు. నర్మదా అని పిలిచి అమ్మవారిని భావన చేసి మీరు ఒక్క నమస్కారం చేస్తే చాలు. నర్మదా నది జలముల యొక్క కలశ ఇంట్లో ఉంటే చాలు. జీవితంలో ఒక్కసారి నర్మదా నది యొక్క ప్రవాహాన్ని చూడగలిగితే చాలు. అది ఒక్క పాపాన్ని కాదు, కొన్ని లక్షల కోట్ల పాపములను కాల్చివేయగలిగినటువంటి ఇంధనము. ఏమిటి? స్నానం కాదు, మజ్జనం